రాష్ట్రంలోనే రెండవ చాలా ఓల్డెస్ట్ మున్సిపాలిటీ. కాబట్టి ఆదోని ఒక డ్రాట్ ఏరియా. ఆదోని ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతము చాలా శీఘ్రగతిన అభివృద్ధి కావాలంటే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే విధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి ఆదోనిని జిల్లాగా ప్రకటించలేకపోయింది. ఈరోజు టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వమైనా మరి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆదోనిని ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాకుండా ఆదోనిని జిల్లాగా ప్రకటించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఏమాత్రం పట్టినా ఇక్కడుండే ఎమ్మెల్యేలు కానీ, ఈ ఆదోని ప్రాంతంలో ఉండే ఈ 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వాళ్ళు, మరి తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ముక్త కంఠంతో ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక నిరుత్సాహకరమైన విషయం ఏమంటే ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ఆదోని జిల్లాగా ప్రకటించాలని బహిరంగంగా ఎవరు కూడా డిమాండ్ చేయలేకపోతా ఉన్నారు. మరి ఇది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలలో ఏదైనా మరి వాళ్ళకి నష్టం జరుగుతుందో మరి ఏమో గాని, ప్రజలు ఎంత నష్టపోయినా పర్వాలేదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ అయితే మరి సంపూర్ణంగా ఈ ఆదోని జిల్లా ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉంది. పార్టీ సొంతంగా మరి ఈ యొక్క డిమాండ్ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. మంచాల లక్ష్మీనారాయణ, బహుజన సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ. ఆదోనిని జిల్లాగా